జ్ఞాననిధి సిరీస్ లో ఇవాల్టి ప్రశ్న, మన ఇంట్లో అకస్మాత్తుగా ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం మొత్తం దీపారాధన చేసుకోకూడదా? ఈ సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. ఇది తెలుసుకునే ఈశ్వరం ఛానల్ ని చూస్తూ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏడాది పాటు పూజలు దీపారాధన ఏ విధంగానూ చేయొద్దు అని ఎలాంటి శాస్త్రాల్లో పేర్కొనలేదని మన పెద్దవాళ్ళు చెప్తారండి. చనిపోయాక చిన్న కర్మ పెద్ద కర్మలు అయిపోయాక, అంటే 11 రోజులకు కొంతమంది, 13 రోజులకు కొంతమంది, 15 రోజులకు కొంతమంది చేస్తూ ఉంటారు కదా. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయాక యథావిధిగా పూజ గదిని మళ్ళీ శుభ్రం చేసుకుని, ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసుకుని మళ్ళీ దీపారాధన, అందులో నిత్య దీపారాధన తప్పకుండా చేయాలి. ఎందుకంటే దీపం శుభానికి సంకేతం. దీపం వెలిగించిన చోట దేవతలు నివసిస్తారని మనకి పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి అప్పటి వరకు చేస్తూ వచ్చిన నిత్య పూజ యథావిధిగా చేసుకోవచ్చు. అయితే వ్రతాలు కానీ నోములు కానీ వాళ్ళ సంవత్సరీకం వరకు చేయొద్దని కొంతమంది చెప్తారు. కాబట్టి ఈ సందేహం ఎవరికైనా ఉంటే ఈ సమాధానం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.